తన భర్త తనకు కావాలంటూ వరంగల్ చౌరస్తాలో ఓ యువతి కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. వరంగల్ నగరంలోని కొత్తవాళ్లకు చెందిన శ్రీకాంత్ నర్సంపేటకు చెందిన జ్యోత్స్నకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి సంజయ్, వైష్ణవి అనే కూతురుంది. గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో శ్రీకాంత్ వైష్ణవితో దూరంగా ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో జ్యోత్స్న తన భర్త బంగారం షాపు వైష్ణవి జ్యువెలర్స్ ముందు కత్తి పట్టుకుని హంగామా సృష్టించింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైతు ఫక్ అంట, నేను శ్రీకాంత్ గారిని ఫక్ అంట, బావనలంచే ఫక్ అంట. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి. నా పిల్లలు నా దగ్గర ఉంచుతా మోర్ దెన్ అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరి సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అందరు దందా మొత్తము సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను జరగట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది, వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు, ఖచ్చితంగా వాడు అరెస్ట్ వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి